నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరు? సిరివల్లి సార్. సో, ఎక్కడి నుంచొచ్చారమ్మా? నల్గొండ సార్. మీ పేరెంట్స్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? మా పేరెంట్స్ మా డ్యాడీ పేరొచ్చేసి సైదచారి, మమ్మీ కవిత. డ్యాడీ కార్పెంటర్ వర్క్ జేస్తాడు. మమ్మీ ఏమో రిసెప్షనిస్ట్. సో, మీ ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? ఏ కాలేజ్ నుంచొచ్చావమ్మా? గీతాంజలి సార్ నల్గొండలో. నేను సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇంటర్. ఓకే. సో, నీ ఎయిమ్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏం నేను చదువుతున్నావు? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకుంటున్నాను. సో, ఇది ఫస్ట్ టైమా? సెకండ్ టైమా వైఆర్‌పి? సెకండ్ టైమ్ సార్ నేను. ఎలా తెలిసింది యాక్చువల్‌గా నీకు ఫస్ట్ టైమ్ వైఆర్‌పి ఫౌండేషన్ కోసం? నేను సోషల్ మీడియాలో చూసాను సార్. సోషల్ మీడియాలోనా? సో, ఓకే. ఎలా హెల్ప్ అయింది సెకండ్ టైమ్ గదా! సో, ఫస్ట్ టైమ్ నీకు హెల్ప్ అయింది కాబట్టి సెకండ్ టైమ్ వచ్చావు. సో, ఎలా హెల్ప్ అయింది? ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా? అంటే ఫస్ట్ ఇయర్‌లో ఫీ ఎలా కట్టాలి అని అనుకుంటూ ఉంటే సోషల్ మీడియాలో వైఆర్‌పి ఫౌండేషన్ గురించి చూసాను. ఇది నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఒకవేళ ఈ వైఆర్‌పి ఫౌండేషన్ లేకపోతే మేబీ కట్టేవాళ్ళం కాదేమో. సో, ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా అమ్మా వైఆర్‌పి ఫౌండేషన్‌కి? సార్ చాలా హెల్ప్ చేశారు. నేను గూడా ఫ్యూచర్‌లో జాబ్ వచ్చాక ఇలాగే హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను.